కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతలు ప్యాకేజీ వచ్చిందని సంబరాలు చేసుకోవడం కాదని, పండుగలకు కూడా జీతాలు లేకుండా ఉక్కు కార్మికులు ఇబ్బంది పడుతుంటే చోద్యం చూడడం దుర్మార్గమని దుయ్యబట్టారు. తక్షణమే కార్మికులకు జీతాలు చెల్లించేలా కేంద్ర మంత్రి కుమారస్వామి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్లాంట్కు సొంత గనులు కేటాయించడం లేదా సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. 4 సంవత్సరాల కిందటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం 100% అమ్మేస్తాం మూసేస్తాం అని చెప్పారనమాట. కానీ ఆంధ్రలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఒక్కవాని దీక్షతోనే ఆఖరి జీతాలు రాకపోయినా సరే, కడుపు గడవకపోయినా సరే పోరాటంలో నిలబడ్డాం. ఈ పోరాటానికి ఇవాళ బీజేపీ ప్రభుత్వం మేము 1000 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రాపగండా చేస్తారన్నమాట. ఈ 1000 కోట్ల రూపాయలన్నీ 2014లో మీరు ఏదైతే ప్రైవేటీకరణ చేస్తారో నిర్ణయం చేశారో క్యాబినెట్లోని 21 జనవరి 23వ తారీఖున ఆ రోజు నుంచి వచ్చిన నష్టాలన్నమాట. మీరు ఒక్కసారి కళ్ళు తెరిస్తే మీరు ఆ ప్రకటన చేయకపోతే దీనికి నష్టాలు రావు. దీనికి గనులు ఇస్తామని చెప్పారు 2014లో ప్రధానమంత్రి గారు మీడియా ముందు పబ్లిక్ మీటింగ్లో చెప్పారు, విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయిస్తామని చెప్పేసి. కేటాయించలేదు, దీన్ని నమ్ముతామని నిర్ణయం చేశారు. ఈవేళ భారతదేశంలో అనేక లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చారనమాట. భద్రావతి స్టీల్ ప్లాంట్ 40 సంవత్సరాల నుంచి నష్టాలు వస్తుంది, దానికి 10,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చారనమాట. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 10,000 కోట్ల రూపాయలు పాత బాకీలు తీరుస్తున్నారనమాట. విఆర్ఎస్ ద్వారా బయటకు పంపించడం కోసం కుయ్యత్తులు పన్ని గత 6 నెలలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకి జీతాలు ఇవ్వకుండా పనిచేస్తున్నారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి భారతదేశంలో ఎక్కడా లేదు. ఎవడబ్బ సొత్తు అని చెప్పి భారత ప్రభుత్వ రంగ సంస్థని ఇంత దారుణంగా నిర్లిప్తంగా నిర్లజ్జగా చేస్తారని చెప్పి అడుగుతున్నాం. ఒక పక్కన కూటమి ప్రభుత్వం, కూటమి పెద్దలు అభిషేకాలు చేసుకుంటూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మికులకి దసరాకి జీతాలు లేవు, దీపావళికి జీతాలు లేవు, కొత్త సంవత్సరానికి జీతాలు లేవు. కాపాడవలసిన అవసరం ఉంది. ఇది భారత ప్రభుత్వ రంగ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గాజువాకలో హామీ ఇచ్చారు. మీ హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది.